యేసుక్రీస్తునందు మనకందరికీ దొరికినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని కుమారులము కుమార్తెలం. దేవుడెవరు? రాజు. మన తండ్రి ఎవరు? రాజు. మరి మనం ఎవరు? రాజుగారి పిల్లలం. ఇప్పుడు లేడీస్కి వెళ్ళి చూపిస్తా. మీ నాన్న రాజు, అమ్మా నువ్వెవరివి? రాణివా? రాజుగారి కుమార్తెవా? రాజుగారి కుమార్తెవి, కరెక్ట్గా చెప్పావు. ఏమవుతావు నువ్వు? యువరాణి. ఎవరాణి? యువరాణి. ఇప్పుడు మీకెళ్ళి చూపిస్తున్నాను. మీరందరూ ఎవరో? రాజుగారి పిల్లలు. రాజుగారి పిల్లలు అనగా ఏమవుతారు? యువరాజులు. మీరేమో యువరాణులు, మీరేమో యువరాజులు. మనందరి తండ్రి ఏమో మహారాజు. నేను కథ చెప్పట్లా, కహాని అంతకన్నా చెప్పట్లా, కల్పనా కథన అసలే చెప్పట్లా. నేను చెప్పేది పచ్చి నిజం, నగ్న సత్యం. మరి ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సృష్టించిన కోటాను కోట్ల ప్రపంచాలు వేరు, మన సృష్టి వేరు, మన నిర్మాణం వేరు, మనకున్న అనుభవాలు వేరు, మనకున్న జీవిత విధానం వేరు, మిగిలిన ప్రపంచాల్లో ఉన్న జీవులు వారి జీవిత విధానాలు వేరు. ఏ ప్రపంచంలో కూడా మన అనుభవాలకు సరిపోయిన అనుభవాలు కలిగినటువంటి మరో ప్రపంచం లేదు. బాయ్ జాగ్రత్తగా వినండి, నేను ముగించబోతున్నా, ఎక్కువసేపు చెప్పను. డిసైడ్ అయ్యా, దేవునికి స్తోత్రం. మనతో ఈక్వల్గా అనుభవాలు ఉన్నటువంటి మరో ప్రపంచము లేదు. మరి దేవుడు సృష్టించిన ప్రపంచం ఒక భూప్రపంచమేనా? కాదు కాదు, కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. లెక్కకు మించిన కన్యకలు గలరన్నాడు. హెబ్రీ పత్రికలో ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచమును కాదు ప్రపంచములను నిర్మించనన్నాడు. ప్రపంచములు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ భూగ్రహం, భూమి మీద ఉన్నటువంటి మనుషులు మనమే కాదు, మనకంటే ఎక్కువ మహిమ కలిగి ఎక్కువ సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు కోటాను కోట్ల ప్రపంచాలు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్క పెట్టలేనన్నున్నాయట. దేవునికి మహిమ. కానీ వాళ్ళందరి లైఫ్లు వేరు. భూగ్రహం వేరు,